సో చూడండి, అలిపి బీచ్లో ఉన్నాను. మహా అద్భుతం. చూడండి, ఇప్పటి వరకు వర్షం, చాలా పెద్ద వర్షం పడ్డది. క్లౌడ్ ఫార్మేషన్ అయితే అద్భుతంగా ఉందండి. ఇది నేను గనగల బీచ్ దగ్గర చూశాను, దాని తర్వాత ఇక్కడే చూస్తున్నాను. చాలా అద్భుతంగా ఉంది. చూడండి, అమేజింగ్. ఎంత ఎలిపి బీచ్ అని. బోట్ రైడ్ అయిపోయింది. బోట్ రైడ్ తర్వాత ఎలిపి బీచ్కి వచ్చాను. ఒక మహా అద్భుతం అండి. వర్షం విపరీతంగా పడింది. దాదాపు థండర్స్, భయంకరమైన థండర్స్ ఇవన్నీ వచ్చాయి. చూడండి, బీచ్ అయితే మరి నెక్స్ట్ లెవెల్. చూడండి చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే చాలా క్లీన్గా ఉంది. చూడండి ఎంత అద్భుతం. చాలా చాలా బాగుంది బీచ్. నాకు బాగా నచ్చింది ఏంటంటే దీనివల్ల మనకి క్లౌడ్ ఫార్మేషన్స్ అని అద్భుతంగా వచ్చాయి. సో సారా అయితే కేఫ్టీరియాలోనే ఉందండి, సారా నవీన్. నేనైతే వాళ్ళని వదిలేసి వచ్చేసాను. మరి ఈ అద్భుతమైన వ్యూని మిస్ అయిపోతానేమని చెప్పేసి అలా వచ్చాను. చూడండి, చాలా చాలా బాగుంది. చూడండి ఎంత క్లీన్గా ఉంది. అటు వాటర్ అంత క్లీన్గా ఉంది. నాకు కొంచెం డేంజర్ అని, కొంచెం వాటర్ ఫ్లో అనేది ఎక్కువ ఉంది కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మళ్ళీ ఇసుక లాగేస్తుంది. చూడండి అంత అద్భుతంగా ఉంది. చూడండి ఎంత బ్యూటిఫుల్ అండి. అసలు నేను మంచి క్లైమేట్కి వచ్చాను. వర్షం సుమారు 1 అవర్ వర్షం పడింది. 1 అవర్ వర్షం పడిన తర్వాత మనకి అద్భుతమైన మేఘాలు, అందమైన మేఘాలు. చూడండి చూడండి పిడుగులు, థండర్స్ అన్నీ పడుతున్నాయి. వ్యూ పాయింట్ అయితే ఒక నెక్స్ట్ లెవెల్ అండి. చూడండి చూడండి అల్ల చూడండి ఎలా ఫామ్ అవుతున్నాయి. చూడండి అలాగా ఫామ్ అవుతూ సెపరేట్ అవుతున్నాయి. అద్భుతం. చాలా క్లీన్ వాటర్. చూడండి అక్కడ చిన్న బోట్లు ఉన్నాయి, మరి అది కనిపిస్తా లేదో కానీ బా మేఘాలు అయితే నెక్స్ట్ లెవెల్ అండి. బా నేనైతే జనం ఉన్నా లేకపోయినా కూడా అలిపి బీచ్లో కరెక్ట్గా ఏ టైంకి రావాలో ఆ టైంకి అయితే వచ్చాను. చూడండి వర్షం అనేది చాలా ఎక్కువ పడుతుంది. మేఘాలు కమ్మేసి ఉన్నాయి. చూడండి చూడండి చుట్టూ ఇంకా అలాగే మనకి అది కనిపిస్తుంది. నేనే ఇంత అందంగా కనిపిస్తానంటే మేఘాలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అంత అద్భుతంగా ఉన్నాయి. చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఎక్కడో మా శ్రీకాకుళంలో గనగల బీచ్ దగ్గర ఉండేటప్పుడు ఈ క్లైమేట్ చూశాను. దానికి నెక్స్ట్ లెవెల్గా ఉంది క్లైమేట్. సో అక్కడైతే మనకి ఏవో జనం చాలామంది ఉన్నారు, కానీ నేను అక్కడి వరకు చెప్తాను. ఒకసారి వెళ్ళి మీకు చూపిస్తాను. కానీ నేను వర్షంకి దొరికిపోతున్నాయేమో అని ఆలోచిస్తున్నాను, కానీ నెక్స్ట్ లెవెల్ అమేజింగ్. సూపర్ అంటే సూపర్. చాలా అంటే చాలా చాలా బాగుందండి. క్లీన్ వాటర్, చాలా ప్యూర్ వాటర్. చూడండి వర్షం పడుతుంది, చూడండి చాలా క్లీన్ వాటర్ ఇది. మేఘాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. వర్షం పడుతుందని చెప్పి నేను వెళ్ళిపోతున్నాను, కానీ బీచ్ అయితే అద్భుతంగా ఉంది. వీలుంటే రేపు పొద్దున్న వచ్చి కూడా మీకు ఫ్లోటింగ్ ఉండేటప్పుడు వచ్చి చూపిస్తాను. సో ఇంకా నేను బండి తీసుకోలేదు. కేఫ్లోకి చాయ్ తాగడానికి అయితే వచ్చాను. చాయ్ తాగేసి నైట్ వర్క్ చేసుకొని మళ్ళీ రేపు పొద్దున్న బండి తీసుకొని ఎక్కడికి ఎక్స్ప్లోర్ అవుతున్నాయని మీకు చెప్తాను. సో స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ అప్డేట్స్ అండి.